మామూలు మనిషి ట్రాఫిక్ క్లియర్ చేసేది మామూలు మనిషి నడవాలి ఆగుతాను గోడకు ఆ గోడ ఓపెన్ చేసి సేమ్ ఆ గోడ కాదు ఓకే అంటే ఇది అయిపోయిన తర్వాత ఏమవుతుందంటే सत्य प्रसाद नामदेश सगधर्मज्ञा लक्ष्मी सौभाग्य निधूति नाम्या सप्तस्य सप्तृकस्य कुटुंबस्य गोत्रोद्भवस्य अश्य गोत्रोद्भवस्य ఈవెన్ ఎప్పుడైనా ట్రాఫిక్ జామ్ యాక్సిడెంట్ ట్రాఫిక్ జామ్ అవుతుంది సార్ ఎక్స్ట్రా పెట్టుకోండి సత్యంగా చెప్పండి బట్ టెంపుల్ విల్ టేక్ కేర్ మళ్ళీ నేను చూస్తాం చేస్తామని చెప్పి ఆ రోజు నేను వచ్చినప్పటికి ఇంకా మాకు టెంపుల్ క్లియరెన్స్ లేదు టెంపుల్ డబ్బులు ఇవ్వలేదు నాకు ఆ రోజు చెప్పదు మీకు రెస్పాన్సిబిలిటీ అప్ చెప్తాం నాకు మలయాళ క్రాస్ రోడ్ నుంచి ఇక్కడ దాకా మెయిన్ రోడ్ లో వస్తారు మళ్ళీ ఈసారి కూడా బట్టలు దాటి వదిలేస్తారు మళ్ళీ ఈసారి కూడా సేమ్ బ్లాక్ అవుతుంది కదా ఈసారి ఏం చేసేది అవును ఈసారి రెండు అవుట్లెట్లు వర్క్ చేస్తే తగ్గుతుంది కదా ఎలా చేసేది రెండు వర్కింగ్ లో లాస్ట్ టైం కూడా రెండు వర్కింగ్ లో ఉన్నాయి అదేవిధంగా ఇప్పుడు పెద్ద జయంతికి సంబంధించిన ఏర్పాట్లని ఆయా డిపార్ట్మెంట్ వాళ్ళు చేసేదాన్ని మనము వారి డిపార్ట్మెంట్ డిఎస్పీ గారు 2 things ఫ్రమ్ మై సైడ్ లాస్ట్ టైం మనకి బెగ్గర్స్ నుంచి బాగా ఇష్యూ వచ్చింది సో మీరు 1000 మెంబర్స్ డిపార్ట్మెంట్ మీరు చేస్తామన్నారు కానీ ఆ టైంలో మీరు చేతులు చేస్తారు వాళ్ళు వచ్చేస్తా ఉన్నారు 2 సార్లు చేశారు 3 సార్లు చేశారు అట్లీస్ట్ మై రిక్వెస్ట్ వుడ్ బి సమ్ 30-40 పీపుల్ ఓన్లీ ఎస్పెషల్లీ ఇక్కడ మనకి ఇక్కడ స్టార్టింగ్ ఎక్కడెక్కడో ఉన్నారు తర్వాత ఎక్కడికి వచ్చారు ఈవినింగ్ వచ్చారు ఇక్కడ ఉన్నారు నైట్ వచ్చేసరికి మెయిన్ అక్కడ కోనేరు దగ్గర వెళ్ళి కూర్చొని ఉన్నారు సో వాళ్ళని మీ లెవెల్లో మీరు మాట్లాడి అట్లీస్ట్ ఎక్కడ మెయిన్ పాయింట్ అక్కడ వై జంక్షన్ ఉందో అక్కడ కూర్చుంటారా స్పెసిఫిక్ పాయింట్ ఏదో పెట్టి అక్కడ పెట్టండి తప్ప వాళ్ళు నచ్చినట్టు వచ్చేసి ఇక్కడ కూర్చొని అక్కడ కూర్చొని మధ్యలో మళ్ళీ అడిగితే మేము రాము మేము చూస్తాము అలాంటి న్యూసెన్స్ అనేది రావద్దు భక్తులు ఇబ్బంది పడదు ఇఫ్ నీడెడ్ స్ట్రిక్ట్ గా ఉండాల్సిన అవసరం స్ట్రిక్ట్ గా ఉండండి బట్ ఈ బెగ్గర్స్ నుంచి అనేది న్యూసెన్స్ నాకు జరగదు అండ్ సెకండ్ పార్కింగ్ దగ్గర సైడ్ సో అది కూడా ఇబ్బంది అయింది సో పార్కింగ్ దగ్గర కూడా ఇష్యూ రాకుండా చూడాలి ఈ రెండు ఇష్యూస్ కూడా ఒకటి తర్వాత ఏవో అడవుల మధ్యలోకి వెళ్ళి అక్కడ వంట చేసుకోవడాలు చేసుకుంటారు అది కూడా మరీ డీప్ గా వెళ్ళి చేసినట్టు కాకుండా కూడా ఇది కూడా అది చేయాలి సో ఉన్నారు అన్ని శాఖలు కూడా చాలా సమర్థవంతంగా పనిచేసి ఒక చిన్న ఇబ్బందులు లేకుండా చిన్న ఇబ్బందులు తప్ప దాదాపుగా చాలా పకడ్బందీగా సక్సెస్ఫుల్గా నిర్వహించిన డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారికి అదేవిధంగా మీ అందరు కూడా నేను మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నా అంతేకాకుండా ఇన్ని లక్షల మంది భక్తులు వచ్చినప్పుడు ఎలాంటి చిన్న సంఘటన జరగకుండా లా అండ్ ఆర్డర్ విషయంలో కానీ మిగతా విషయాల్లో మన జిల్లా ఎస్పీ గారు పోలీస్ సిబ్బంది చాలా పకడ్బందీగా ఎలాంటి చిన్న సంఘటన కూడా జరగకుండా చాలా బాగా మేనేజ్ చేసినట్టు పోలీస్ సిబ్బంది కూడా నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా ఇది ఒక చిన్న సూచన ఎందుకంటే ఈ కొండగట్టు హనుమాన్ టెంపుల్ సంబంధించి మన తెలంగాణ రాష్ట్రంలోనే అత్యంత ప్రసిద్ధ పుణ్యక్షేత్రాల్లో ఒకటి లక్షలాది మంది భక్తులు ఎంతో భక్తి శ్రద్ధలతోటి అకుంఠిత దీక్షతోటి 41 రోజులు 21 రోజులు 11 రోజులుగా దీక్ష చేపట్టి ఇక్కడికి వస్తుంటారు వాళ్ళు వచ్చే క్రమంలో వాళ్ళు ఇక్కడ మాల విరమణ చేసే సందర్భంలో వాళ్ళు ఎంత అకుంఠిత దీక్షతోటి ఆ దీక్ష చేపట్టినో మనం వారికి ఆ సౌకర్యాల కల్పన విషయంలో కూడా అంతే అకుంఠిత దీక్షతో పనిచేయాలని చెప్పి నేను మీ అందరినీ కోరుకుంటున్నాను అంటే మీరు అందరూ చేస్తున్నారని చేయాలని చెప్పట్లేదు అంతే
మనస్ఫూర్తిగా చేయాలని చెప్పి ఏ చిన్న సంఘటన జరగకుండా ప్రతి ఒక్కరిని కూడా మన సొంత పనిలాగా చూసుకోవాలని చెప్పి మరీ ముఖ్యంగా మీడియా మిత్రులకు నేను ఒకటే సూచన చేస్తున్నాను. ఏదైనా ఎక్కడైనా చిన్న చిన్న పొరపాట్లు జరిగితే దాన్ని భూతద్దులో పెట్టి, ఎందుకంటే ఇది మన ఆలయం, మన ప్రతిష్టను మనమే కాపాడుకోవాలి. దయచేసి ఇక్కడ చిన్న చిన్న సంఘటన ఉన్న కలెక్టర్ గారి దృష్టికి, ఎస్పీ గారి దృష్టికి, స్థానికంగా డిఎస్పీ గారు కావచ్చు, సిఐ గారు కావచ్చు, ఇక్కడ ఇంతమంది అధికారులు వారి దృష్టికి మీరు స్వయంగా తీసుకెళ్ళండి. అప్పుడు సమస్య పరిష్కరించకపోతే మనం దాన్ని బ్లేమ్ చేయాలి తప్ప మనం ప్రతి చిన్న విషయాన్ని కూడా బ్లేమ్ చేస్తే, ఎందుకంటే భక్తుల మనోభావాలు దెబ్బతినే అవకాశం ఉంటుంది. దయచేసి మీడియా మిత్రులందరూ కూడా ఆ విషయంలో నేను సహకరించాలని చెప్పి నేను రిక్వెస్ట్ చేస్తున్నా. చేయాలని చెప్పి ఈరోజు గౌరవ జిల్లా కలెక్టర్, అదేవిధంగా ఎస్పీ గారు, వివిధ శాఖల అధికారులందరితో కూడా ఉత్సవ ఏర్పాట్ల గురించి చర్చించడం జరిగింది. ఇటీవలనే చిన్న జయంతి ఉత్సవాలను చాలా బ్రహ్మాండంగా నిర్వహించుకున్నాం. ఎలాంటి లోటుపాటు లేకుండా అంతే స్థాయిలో ఈ పెద్ద హనుమాన్ జయంతి వచ్చే భక్తులకు కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని రకాల సౌకర్యాలు కల్పించడానికి ప్రభుత్వం అన్ని రకాలుగా చర్యలు తీసుకుంటుంది. దానికి సంబంధించి కలెక్టర్ గారు కూడా వివిధ శాఖల అధికారులకు, అదేవిధంగా శాంతి భద్రతలకు సంబంధించి కూడా ఎస్పీ గారు వాళ్ళ డిపార్ట్మెంట్కు అన్ని రకాలుగా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఎలాంటి ఇబ్బందులు లేకుండా పెద్ద హనుమాన్ జయంతి ఉత్సవాలు ఇక్కడ ఈ కొండగట్టు ఆలయంలో బ్రహ్మాండంగా జరగబోతుంది.